హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మనలా ఎక్సెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈనాడు ఇండియన్ ఎక్స్ప్రెస్ పిఐబి అనాలిసిస్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. డేట్ వచ్చేసి 14th May 2020. ఈ వీడియోలో మనం కవర్ చేసేటటువంటి ఆర్టికల్స్ ఏంటంటే ఈ 6 ఆర్టికల్స్ని మనం కవర్ చేస్తాం. ఈ 6 ఆర్టికల్స్లో ఫస్ట్ ఆర్టికల్ ఏదైతే ఉందో ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజ్ 1, దీని గురించి మనం ఒక స్పెషల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో పేరు ఏంటంటే 20 లక్షల కోట్లు ఎవరికెంత, అది పార్ట్ 1. పార్ట్ 2 అనేది కూడా నిర్మలా సీతారామన్ యొక్క సెకండ్ ప్రెస్ మీట్ ఏదైతే ఉందో దాని మీద పార్ట్ 2 అనేది కూడా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఈ స్లైడ్స్ అన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి దాన్ని మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. డైరెక్ట్గా మనం సెకండ్ ఆర్టికల్కి వెళ్తామన్నమాట. సెకండ్ ఆర్టికల్ ఏంటంటే ఫుడ్ సెక్యూరిటీ, ఆహార భద్రతను ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది. అసలు ఈ ఆహార భద్రత అన్న టాపిక్ ఎందుకు వచ్చింది? ఎందువల్ల అంటే ఈ కరోనా నేపథ్యం వల్ల చాలా దేశాల్లో కూడా లాక్డౌన్ విధించారు. ఈ లాక్డౌన్ విధించడం వల్ల ఈ యొక్క అగ్రికల్చర్ యాక్టివిటీస్ అనేవి తగ్గిపోయినాయి. దాంతోపాటు చాలా దేశాలు కూడా ఈ కరోనా వ్యాప్తి అనేది దీని ఎఫెక్ట్ ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు ఉంటుందో తెలియదు. కాబట్టి చాలా దేశాలు ఏం చేశాయంటే అవి ఎక్స్పోర్ట్ ఏదైతే చేస్తున్నాయో, ఎగుమతి ఏదైతే చేస్తున్నాయో వాటిపైన రెస్ట్రిక్షన్స్ విధించారన్నమాట. ఆ రెస్ట్రిక్షన్స్ విధించడం వల్ల అంటే ఈ యొక్క రెస్ట్రిక్షన్స్ విధిస్తే ఏమవుతుంది, ఆ దేశం నుండి వచ్చేటటువంటి ప్రోడక్ట్ అనేది మార్కెట్లోకి రాదు. అప్పుడు మార్కెట్లో ఏమవుతుంది, సప్లై తగ్గిపోతుంది. ఎప్పుడైతే సప్లై తగ్గిపోతుందో అప్పుడు ఏమవుతుంది, ప్రైస్ ధర అనేది పెరిగిపోతుంది. దానివల్ల మనకి ఫుడ్ ఇన్ఫ్లేషన్, ఆహార ద్రవ్యోద్బలం అనేది వస్తుంది. ఎక్కడైతే కనుక ఆహార ద్రవ్యోద్బలం ఉందో ఆ దేశాలలో అసాంఘిక శక్తులు పెరుగుతాయి, అశాంతి పెరుగుతుంది, సోషల్ అన్రెస్ట్. సో అలా పెరగకుండా ప్రభుత్వాలు జాగ్రత్త తీసుకోవాలి. ఈ యొక్క కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు విధిస్తున్నటువంటి ఆంక్షల వల్ల ఎన్నో దేశాల్లో ఆహార కొరత ఎదుర్కొనే ప్రమాదం ఉందని FAO వాళ్ళు హెచ్చరించడం జరిగింది. ఇప్పటికే మనం ప్రపంచవ్యాప్తంగా 53 దేశాల్లో 12 కోట్ల మంది అప్రాక్సిమేట్గా ఆకలితో అలమటిస్తున్నారు నిరుపేదలు. దాంతోపాటు ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థ అయినటువంటి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ వీళ్ళేం చెప్తున్నారంటే గత సంవత్సరం 130 మిలియన్లు అంటే 13 కోట్ల మంది ఆకలితో బాధపడితే ఈసారి 265 మిలియన్లు 26 కోట్లతో ఆ బాధపడే వాళ్ళ సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలో చాలా దేశాలు మీకు ఇందాక చెప్పినట్టు వాటి యొక్క ఎక్స్పోర్ట్స్ అంటే వాటి యొక్క ఎగుమతులపైన ఆంక్షలు విధిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రపంచంలోనే గోధుమ పంటను అత్యధికంగా పండించే దేశం ఏంటంటే 3వ స్థానంలో రష్యా అనేది గోధుమలపైన ఆంక్షలు విధించింది. అలానే ఈ యొక్క తృణధాన్యాలు, వీటిని మనం మిల్లెట్స్ అంటారు, వీటిని పండించే సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి రష్యా కూడా ఆంక్షలు విధించింది. అలానే బియ్యం ఎక్కువగా ప్రొడక్షన్ చేసేటటువంటి వియత్నాం లేదా కంబోడియా కూడా ఈ దారిలోనే ఉన్నాయి. ఇలా ఆంక్షలు విధిస్తే ఏమవుతుంది స్టూడెంట్స్, అంతర్జాతీయ మార్కెట్లో ఆ ప్రొడక్ట్ సప్లై అనేది తగ్గుతుంది. అలా సప్లై తగ్గడం వల్ల మనకి ఏమవుతుంది, ఆహార ధరలు పెరుగుతాయి, ఫుడ్ ఇన్ఫ్లేషన్ అవుతుంది. ఎప్పుడైతే కనుక ఆహార ధరలు పెరిగినాయో అప్పుడు ఆహారం అనేది సామాన్యుడికి అందుబాటులో ఉండదు. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. దానివల్ల ఏమవుతుంది, ఈ యొక్క మాల్ న్యూట్రిషన్ అంటే సరైనటువంటి ఆహారం లేని వాళ్ళ సంఖ్య అనేది రెట్టింపు అవుతుంది, చాలా పెరిగిపోతుంది అన్నమాట. మరి మన కంక్లూజన్ ఏంటంటే ఈ యొక్క ఆహార ఉత్పత్తుల నిల్వలు సరిగ్గా ఉండేటట్టు, వాటి సరఫరా కానీ వాటి డిస్ట్రిబ్యూషన్ కానీ అన్నీ కూడా సక్రమంగా జరిగే విధంగా, అంటే వాటిలో ఎలాంటి లోటుపాట్లు రాకుండా ప్రభుత్వాలు ఆంక్షలు కఠినంగా అమలు చేయాలి. దాంతోపాటు అందరికీ కూడా సరైనటువంటి పోషకాహారాన్ని అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. అలా లేనట్టయితే కనుక ఈ యొక్క కరోనా వల్ల ఏదైతే కనుక ఆర్థిక వ్యవస్థలు పతనం అవడం వల్ల ఎలా అయితే కనుక ఆర్థిక మాంద్యం పొంచి ఉందో ఆర్థిక మాంద్యంతో పాటు ఆరోగ్య మాంద్యం కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వాలు సరైనటువంటి చర్యలు తీసుకున్నట్టయితే కనుక ప్రజలందరికీ ఆహార భద్రతను కల్పించి దాని ద్వారా ఆరోగ్య భద్రతను కల్పించే అవకాశం ఉంది అని మనం డిస్కస్ చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్, ఖరీఫ్ సీజన్ అంటే ఏంది, రబీ సీజన్ అంటే ఏంది మీరు ఈ టేబుల్లో చూడొచ్చు స్టూడెంట్స్. ఖరీఫ్లో ఏ పంటలు పండుతాయి, రబీలో ఏ పంటలు పండుతాయి అనేది. దాంతోపాటు ఇంకొద్ది బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈసారి మనకి రబీ సీజన్లో మన యొక్క ఇండియాలో పంట విస్తీర్ణం పెరిగింది, అంటే సో క్రాప్ ఏరియా అనేది పెరిగింది. లాస్ట్ ఇయర్ రబీలో మనం 38 లక్షల హెక్టార్లలో పంట వేస్తే ఈసారి మనం 52 లక్షల హెక్టార్లలో పంటను వేయడం జరిగింది. దాంతోపాటు ఈ యొక్క పల్సెస్ పప్పు ధాన్యాల యొక్క విస్తీర్ణం, అలానే నూనె గింజల యొక్క విస్తీర్ణం కూడా పెరిగింది. ఇలా పెరిగింది కాబట్టి నెక్స్ట్ క్రాప్ సీజన్, మన జనరల్గా క్రాప్ సీజన్ అనేది జూలై నుండి జూన్కి లెక్క పెడతాం స్టూడెంట్స్. నెక్స్ట్ క్రాప్ సీజన్లో మనం ఎంత టార్గెట్ పెట్టుకున్నామంటే 29 కోట్ల టన్నుల లక్ష్యాన్ని మనం పెట్టుకున్నాం. ఆ 29 కోట్ల టన్నులు ఏవైతే ఉందో అది మనం ఖరీఫ్లో 14 కోట్ల టన్నులు, రబీలో 14 కోట్ల టన్నులు మనం టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఈ నెంబర్స్ మీకు గుర్తుంటే బెటర్, ఎందుకంటే మీరు ఆన్సర్ రాసేటప్పుడు ఒక వ్యాలిడ్గా ఉంటుంది మీ ఆన్సర్ రాయడం.
దాంతోపాటు ఈ నాన్ ఫుడ్ గ్రెయిన్ ఆహారేతర ధాన్యాలు ఏవైతే ఉన్నాయో దాని టార్గెట్ మనం 3.6 కోట్ల ప్రొడక్షన్ మనం టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఇవి నెక్స్ట్ ఈ స్లైడ్లో మీకు చూపిస్తున్నవి అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ స్కీమ్స్. స్టూడెంట్స్ మీరు కొద్దిగా బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోండి, లేదా టైం ఉన్నప్పుడు నేను ఒకసారి ఒక్కొక్క స్కీమ్ని ఒక్కొక్క రోజు తీసుకుంటూ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, అది వేరే విషయం. సో జనరల్గా రైతు నుండి ఎఫ్సిఐ సేకరిస్తుంది, ఎఫ్సిఐ నుండి రాష్ట్ర ప్రభుత్వాలు సెంట్రల్ ఇష్యూ ప్రైస్ అనే ప్రైస్తోని ఈ యొక్క అలొకేట్ కాబడతాయి. స్టేట్ గవర్నమెంట్ నుంచి మళ్ళీ పీడిఎస్ రేషన్ షాప్లోకి వెళ్తాయి, రేషన్ షాప్ నుండి బెనిఫిషరీకి వస్తుంది. సో మనకి వాతావరణం అనేది చాలా ఇంపార్టెంట్ అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కానీ ఇది ఐఎండికి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్. దాంతోపాటు ఎఫ్ఏఓ అని చెప్పాను కదా మీకు, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, దానికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇది. దాంతోపాటు వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అని కూడా నేను మీకు ఇంతకుముందు మెన్షన్ చేయడం జరిగింది, దానికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు చెక్ చేసుకుంటే ఇన్ కేసు రేపు గ్రూప్ 3, గ్రూప్ 4 లాంటి ఎగ్జామ్స్ రాసినా లేదా గ్రూప్ 2లో కూడా మీకు ఇది ఉపయోగపడే అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే నిబంధనలు గాలికి, అంటే సరైనటువంటి రూల్స్ ఫాలో అవ్వలేదు. ఏ విషయంలో? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొన్న వైజాగ్లో గ్యాస్ లీక్ అయింది కదా స్టూడెంట్స్, మరి ఈ నేపథ్యంలో మన క్వశ్చన్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే రోల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ లాస్ ఇన్ కంట్రోలింగ్ ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్, అంటే పారిశ్రామిక యొక్క యాక్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇవి ఏవైతే ఉన్నాయో ఈ డిజాస్టర్స్, విపత్తులు, వాటిని నివారించడంలో ఈ యొక్క పర్యావరణ చట్టాల యొక్క పాత్ర ఈ విధంగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే కనుక మనం వైజాగ్ దుర్ఘటనతో మన దేశంలో ఈ యొక్క ప్రమాదకర పరిశ్రమలు వెదజల్లేటటువంటి కాలుష్య వాయువుల నియంత్రణకు మనం సరిగా చర్యలు తీసుకుంటున్నామా లేదా అనే ఒక చర్చ మొదలైంది. దాంతోపాటు అత్యంత ప్రమాదకరంగా భావిస్తున్నటువంటి పరిశ్రమలు అవి ఎలాంటి ప్రమాణాలు ఫాలో అవుతున్నాయి, దాంతోపాటు ప్రజా భద్రత విషయంలో ప్రభుత్వాలు కానీ పరిశ్రమలు కానీ ఏ విధంగా అకౌంటబుల్, జవాబుదారీతరంగా ఉన్నాయి అనే డౌట్ కూడా మనకి వస్తుందన్నమాట. బేసికల్లీ భోపాల్ ఇన్సిడెంట్ 1984లో భోపాల్ గ్యాస్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మన దేశంలో ఈ యొక్క కాలుష్య నియంత్రణ కోసం ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చాం, మనం పర్యావరణ చట్టం తీసుకొచ్చాం. మరి అసలు ఈ యొక్క ఇండస్ట్రియల్ డిజాస్టర్స్ అంటే ఈ యొక్క పరిశ్రమల వల్ల వచ్చే విపత్తులను ఏ చట్టాలు కంట్రోల్ చేస్తాయి, ఆ చట్టాలు ఏంది, ఆ చట్టాల్లో ఉన్నటువంటి లోపాలు ఏంది అనేది మనం డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. ఫస్ట్ చూసినట్టయితే కనుక రసాయన పరిశ్రమలకు సంబంధించి మన భారతదేశంలో ఆల్మోస్ట్ ఆల్ 15 చట్టాలు, దాంతోపాటు 19 రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నియంత్రిస్తున్నాయి ఈ యొక్క రసాయన పరిశ్రమలను. కాకపోతే అవేవి నేరుగా కూడా ఈ యొక్క రసాయన పరిశ్రమను దృష్టిలో పెట్టుకొని చేసినవి కాదు. మనకు ఆల్రెడీ ఇప్పుడు నేషనల్ కెమికల్ పాలసీ అనేది 2012లోనే తీసుకొద్దామని ట్రై చేశారు, ఇప్పటికీ కూడా అది పెండింగ్లో ఉంది. దీన్ని బట్టి మీకు అర్థం కావాల్సింది ఏంటంటే మన భారతదేశంలో ఈ యొక్క రసాయన పరిశ్రమ పైన సరైనటువంటి నియంత్రణ లేదు. దానివల్లనే ఈ యొక్క ఇండస్ట్రియల్ డిజాస్టర్స్ అనేవి పెరుగుతున్నాయి. మనం కొద్దిగా కొద్దిగా బ్యాక్గ్రౌండ్ చూసినట్టయితే కనుక మీకు ఇంతకుముందు చెప్పినట్టు భోపాల్ గ్యాస్ ఇన్సిడెంట్ నేపథ్యంలో మనం పర్యావరణ పరిరక్షణ చట్టం ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986ని తీసుకొచ్చాం. ఆ 1986 అనుబంధంగా ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అని ఉంటుందన్నమాట. పర్యావరణ ప్రభావ మదింపు అంటే ఏదైనా ఒక ప్రాజెక్టుకి ప్రభుత్వం అప్రూవ్ ఇచ్చే ముందు ఈ యొక్క ఈఐఏ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేదాన్ని చేస్తారు. అంటే ఆ ఇండస్ట్రీ వల్ల పర్యావరణానికి ఎలాంటి ప్రమాదం ఉంది, ఏమైనా పొల్యూట్ అయ్యే అవకాశం ఉందా, దాంతోపాటు అక్కడ చుట్టూ ఉన్నటువంటి ప్రజల యొక్క వాళ్ళ యొక్క ఒపీనియన్ కూడా తీసుకుంటారనమాట. కాకపోతే వీటిని అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. అంటే వీటిని సరిగా చేయట్లేదు, ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ సరిగా చేయట్లేదు. దానివల్ల ఏమవుతున్నాయంటే ఈ యొక్క అత్యంత కాలుష్యకారక ప్రమాదకరమైనటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేయడం జరుగుతుంది, ఎలాంటి సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా. ఎప్పుడైతే కనుక మనం ప్రజలకన్నా ఎక్కువ పెట్టుబడిదారులకు అంటే ఈ క్యాపిటలిస్టులకి మనం ఎప్పుడైతే కనుక వాళ్ళకి ప్రియారిటీ ఇస్తామో అప్పుడు ప్రభుత్వాలు ఇలా ప్రజా ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని విస్మరించేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకి ఈ యొక్క ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్లో మళ్ళీ దాన్ని మనం 2006లో అప్డేట్ చేయడం జరిగింది. ఆ అప్డేట్ చేసింది ఏంటంటే ఇంకా చాలా ఈజీగా ఉందన్నమాట ఇండస్ట్రియలిస్ట్కి. ఇంకా వాళ్ళు చాలా ప్రమాదకరమైన ఇండస్ట్రీని కూడా ఈజీగా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. అదేం చేసామంటే 2006లో మనం పరిశ్రమల కేటగిరీలను ఏ కేటగిరీ, బి కేటగిరీగా వర్గీకరించి ఏ కేటగిరీకి సెంట్రల్ అప్రూవల్, బి కేటగిరీకి స్టేట్ అప్రూవల్ అని పెట్టామన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే చాలా కంపెనీలు ఏ కేటగిరీలో ఉన్నా కూడా అవి బి కేటగిరీలో ఉన్నట్టు చూపెట్టుకొని రాష్ట్రాల దగ్గర ఈజీగా పర్మిషన్లు తీసుకుంటున్నాయి. అసలు ఆ పరిశ్రమలో ఉత్పత్తి సామర్థ్యానికి తగినటువంటి భద్రతా ప్రమాణాలు ఉన్నాయా లేదా,
అసలు సాంకేతిక పరికరాలు లేదా గాలి నాణ్యతను కొలిచే పరిజ్ఞానం ఉందా లేదా, ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఆ కంపెనీలు పరిసర ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేసి వాళ్ళని ఎలా ఖాళీ చేస్తున్నాయి అనేది కూడా ఏవీ పట్టించుకోవట్లేదు. దానితో పాటు ఈ 2006లో ఏదైతే ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఉందో దాన్ని మనం ఇంకా అప్డేట్ చేసాం. ఏంది 2020 అప్డేట్ చేసి తీసుకురాబోతున్నాం. ఇందులో ఇంకా నిబంధనలు మనం ఇంకా లూజ్ చేసామన్నమాట, ఇంకా రిలాక్స్ చేసాం. ఏ విధంగా ఇంతకుముందు ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయడానికి 30 రోజులు ఉండేది, ఇప్పుడు దాన్ని మనం 20 రోజులకే తగ్గించాం. అంటే మీనింగ్ ఏంది, 20 రోజులలో ఆ పరిశ్రమ కరెక్టా కాదా అంటే ఫాస్ట్గా డిసిషన్ తీసుకుంటున్నాం. దీనివల్ల ఏంది, సరిగా ఆలోచించే టైం ఉండట్లేదు. దాంతోపాటు అసలు ఆ ప్రాజెక్టు వాస్తవ స్థితి ఏంది అనే నివేదిక ఇవ్వాలన్నమాట కంపెనీ వాళ్ళు. దాన్ని మనం 6 నెలల నుండి 7 దాకా పెంచాం. అంటే వాళ్ళు సంవత్సరం దాకా టైం తీసుకోవచ్చు. ఇట్లాంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలన్నీ కూడా ఈ 2020 ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్లో రాబోతున్నాయి. కాబట్టి దాని అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. సో ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే స్టూడెంట్స్, ఏవైతే గనక ప్రజలకు హాని చేసేటటువంటి ఇండస్ట్రీస్ ఉంటాయో వాటిని ప్రజలకి దూరంగా అత్యాధునిక భద్రతా ఏర్పాట్ల మధ్యనే వాటిని అనుమతించాలి. దాంతోపాటు పరిశ్రమలు కూడా ఈ యొక్క అన్ని నిబంధనలకు కట్టుబడుతూ పర్యావరణాన్ని లేదా ప్రజా ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ సామాజిక బాధ్యతగా ఉండాలి. భోపాల్ అనుభవాల నేపథ్యంలో మనకు ఒక ఇండస్ట్రీ యాక్సిడెంట్ జరిగిన తర్వాత అది ప్రజల యొక్క దీర్ఘకాలిక ఆరోగ్యంపై ఎలా ఉంటుంది అని ప్రభుత్వం చెక్ చేయాలి. ఇలా పారిశ్రామిక భద్రతకు యాజమాన్యాలు కానీ ప్రభుత్వాలు కానీ నమ్మకం కల్పించినప్పుడే పౌరుల యొక్క ప్రాణాలకి భరోసా అనేది దక్కుతుంది. ఎప్పుడైతే కనుక మనం దీపం కింద చీకటి అన్నట్టు అభివృద్ధితో పాటు ఉండే ప్రమాదాలను కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు పసిగట్టి అలాంటివి జరగకుండా ప్రభుత్వం అనేది చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది స్టూడెంట్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ని తీసుకున్నట్టయితే స్టూడెంట్స్, ఇది దేని గురించి అంటే కరోనా తీవ్రత గురించి. ప్రపంచవ్యాప్తంగా దాంతోపాటు భారతదేశంలో కరోనా తీవ్రత ఏ విధంగా ఉందో మనం ఈ ఆర్టికల్స్ నుంచి మనం చెక్ చేయొచ్చు స్టూడెంట్స్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చి సైన్యంలో పౌరుల సెల్యూట్, 3 ఏళ్ల పాటు విధులు నిర్వర్తించేలా సరికొత్త సర్వీస్. ఈ ఆర్టికల్ దేని గురించి చెప్తుందంటే స్టూడెంట్స్, ఇప్పుడు జనరల్గా మీరు ఆర్మీలో సర్వ్ చేయాలంటే కనుక మీకు షార్ట్ సర్వీస్ కమిషన్ ఉంటుంది స్టూడెంట్స్. ఈ షార్ట్ సర్వీస్ కమిషన్ కింద జనరల్గా మిమ్మల్ని 10 years రిక్రూట్ చేసుకుంటారు. దాని తర్వాత ఇంకొక 4 years వరకు ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఒక్కొక్క పర్సన్ మీద యావరేజ్గా ఒక 5 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది 10 ఏళ్లలో. దాంతోపాటు చాలామంది యువతకి కంప్లీట్గా సైన్యంలోనే ఉండాలని ఉండదు. ఏదో ఒకసారి ఆర్మీలో జాయిన్ అయితే బాగుంటుంది, ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయితే బాగుంటుంది, ఒక 2-3 సంవత్సరాలు సర్వ్ చేయాలని ఉంటుంది. అట్లాంటి వాళ్ళందరి కోసం కూడా ఈ యొక్క డిఫెన్స్ మినిస్ట్రీ ఏం థింక్ చేస్తుందంటే కామన్ మ్యాన్కి కూడా, అంటే ఎవరైతే కనుక యువకులు ఉంటారో డిగ్రీ అయిపోయిన వాళ్ళు నేరుగా కాలేజీ నుంచి వాళ్ళని ఒక 2-3 years ఆర్మీలో తీసుకుంటారు. ఆ 3 years తర్వాత వాళ్ళు బయటకు వచ్చి ప్రైవేట్ జాబ్ చేసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే ప్రైవేట్ జాబ్లలో కూడా డైరెక్ట్ గ్రాడ్యుయేట్ అయిన యువత కన్నా ఇలా ఒక 3-4 సంవత్సరాలు ఏదో ఒక వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న యువతకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనమాట. అంటే దీనివల్ల ఏమవుతుంది, ఒకవైపు మనకి ఆర్మీలో కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ డిఫెన్స్లో మనకి ఎక్స్పెండిచర్ తగ్గుతుంది. ఆ తగ్గిన డిఫెన్స్ని ఎక్స్పెండిచర్ మనం ఏం చేయొచ్చు, వేరే విషయాలపైన ఖర్చు పెట్టుకోవచ్చు. దాంతోపాటు ఎట్ ద సేమ్ టైం ఎవరికైతే కనుక ఇలా మన దేశం కోసం పనిచేయాలని అనుకుంటున్నారో వాళ్ళకు కూడా అవకాశాన్ని కల్పించినట్టు ఉంటుంది. సో చూద్దాం మనం ఆర్టికల్ ఏమి ఇచ్చారు. ప్రస్తుతం మన దేశ రక్షణలో డిఫెన్స్ బడ్జెట్లో ఆల్మోస్ట్ 60% వరకు కూడా ఈ యొక్క శాలరీస్కి కానీ పెన్షన్స్కి కానీ మనం అలోకేట్ చేయాల్సి వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఖర్చు ఎక్కువైపోతుంది. సో ఫ్యూచర్లో ఎవరైతే కనుక ఇంట్రెస్టెడ్ ఔత్సాహికమైనటువంటి కామన్ మ్యాన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని 3 years షార్ట్ సర్వీస్ కోసం తీసుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈ యొక్క CAPF సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, పారామిలిటరీ ఆ సిబ్బందిని కూడా 7 ఏళ్ల సర్వీస్ కోసం 7 year సర్వీస్ కోసం సైన్యంలోకి తీసుకుంటారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళని వాళ్ళ ఓన్ డిపార్ట్మెంట్లోకి పంపించడం జరుగుతుంది. సో ఇది మన డిఫెన్స్ వ్యవస్థకి ఆర్థికంగా కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఏ విధంగా అంటే ఇప్పుడు పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, వాళ్ళ పెన్షన్స్ కానీ లేదా గ్రాట్యుటీ కానీ ఇలాంటి చాలా ప్యాకేజీల విషయంలో భారీగా నిధులు కేటాయించాల్సి వస్తుంది. ఈ నిధులన్నీ కూడా ఇప్పుడు మిగిలే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఏంటంటే యువత ఈ యొక్క షార్ట్ సర్వీస్ కమిషన్ కింద ఒక ఫస్ట్ 10 yearsకి జాబ్లో జాయిన్ అవుతున్నారు, నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు. దాని తర్వాత వారి సర్వీస్ని ఇంకొక 4 years వరకు పొడిగించుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఒక్కో అధికారి పైన యావరేజ్గా ఈ 10 yearsలో 5.12 crores ఖర్చు చేయాల్సి ఉంటుందన్నమాట. అలా కాకుండా ఇప్పుడు మనం కొత్త తీసుకొచ్చే కాన్సెప్ట్ పేరు ఏంటంటే టూర్ ఆఫ్ డ్యూటీ TOD లేదా టెంపరరీ ఎక్స్పీరియన్స్ ఫర్ 3 years. ఈ పథకం కింద ఏంటంటే దీనివల్ల సైన్యంలో పనిచేసే అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది మనం యువతకి.
దాంతోపాటు ఖర్చు కూడా తగ్గుతుంది. కొన్ని కార్పొరేట్ కంపెనీస్ని సర్వే చేసినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, యువతని 20 to 23 years ఎవరైతే ఉన్నారో వీళ్ళని మేము డైరెక్ట్గా జాబ్లోకి తీసుకోవడం కన్నా ఇలా సైన్యంలో విధులు నిర్వర్తించిన తర్వాత వాళ్ళని తీసుకుంటే వాళ్ళు వస్తే వాళ్ళకి ఎక్కువ మేము ప్రాధాన్యం ఇస్తామని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు ఒక 3 years ఒక డిఫెన్స్లో పనిచేశారు కాబట్టి ఒక సెల్ఫ్ డిసిప్లిన్ అంటే ఏంది, కమ్యూనికేషన్ స్కిల్స్, టీమ్ బిల్డింగ్ స్కిల్స్ ఇవన్నీ డెవలప్ అయి ఉంటాయి కాబట్టి వాళ్ళని మేము తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది అని డిఫెన్స్ మినిస్ట్రీ వాళ్ళు చెప్పారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, ఇన్ మోస్ట్ డెత్ పెనాల్టీ కేసెస్ కోర్ట్ ఇన్వోక్డ్ కలెక్టివ్ కాన్షియన్స్. ఇది మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చింది స్టూడెంట్స్. ఈ కాన్సెప్ట్ మీకు చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్, ఎందుకంటే అంటే మీకు ఇంటర్వ్యూలో కానీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో, ఎందుకంటే ఎప్పుడైతే సరే చాలా దారుణమైనటువంటి నేరాలు చోటు చేసుకుంటాయో సమాజంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దిశ సంఘటన జరిగింది. ఇలా దారుణమైనటువంటి నేరాలు జరిగినప్పుడు ఏంటంటే సమాజం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది, సమాజం మొత్తం ఒక్కసారిగా స్పృహ వస్తుంది ఏమని, వాళ్ళని దారుణంగా శిక్షించాలని. అలా సామాజిక స్పృహ ఎప్పుడైతే ఉంటుందో ఆ కేసులలో ఈవెన్ న్యాయస్థానాలు కూడా సమాజానికి ప్రభావితమై ఆ కేసులలో న్యాయస్థానాలు ఈ యొక్క ఉరిశిక్షను విధించే అవకాశం ఎక్కువగా ఉంది అని ఒక సర్వే చెప్పిందనమాట. అంటే సమాజం ఎప్పుడైతే కనుక మేల్కొంటుందో, సమాజం ఎప్పుడైతే కనుక స్పందిస్తుందో ఆ కేసులలో ఎక్కువ మట్టికి ఇమ్మీడియట్గా ఉరిశిక్ష పడే అవకాశం ఉంటుంది. అంటే ఆ ఉరిశిక్ష ఎవరిస్తారు, డిస్ట్రిక్ట్ కోర్టు కానీ లేదా ట్రయల్ కోర్టు కానీ. మీకు ఎగ్జాంపుల్ చెప్తా స్టూడెంట్స్, వరంగల్లో ఒక చిన్న పాప పైన ఈ యొక్క సెక్షువల్ వైలెన్స్ అత్యాచారం జరగడం జరిగింది, ఆ పాపను చంపేయడం కూడా జరిగింది. ఇమ్మీడియట్గా ట్రయల్ కోర్టు వేశారు, కోర్టు ఏంటంటే మరణశిక్ష విధించింది. అది ఇంప్లిమెంట్ అవుద్దా లేదా తర్వాత విషయం, ఎందుకంటే వాళ్ళు హైకోర్టుకి వెళ్తారు, సుప్రీంకోర్టుకి వెళ్తారు. లైక్ నిర్భయ ఇన్సిడెంట్లో ఏం జరిగిందో మీరు చూశారు. అంటే విషయం ఏంటంటే మీకు అర్థం చేసుకోవాల్సింది ఈ ఆర్టికల్ నుండి, సమాజం ఎప్పుడైతే కనుక చాలా మేల్కొని చాలా తీవ్రంగా స్పందిస్తుందో అప్పుడు న్యాయ వ్యవస్థ కూడా ఈ యొక్క ఆ సమాజ ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే న్యాయ వ్యవస్థ కూడా సమాజంలో ఒక భాగమే కదా స్టూడెంట్స్. మీకు కలెక్టివ్ కాన్షియస్నెస్ అంటే సామాజిక స్పృహ అంటే ఏంటంటే సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక ప్రాబ్లంకి, సమస్యకి స్పందించి ఆ సమస్యని అందరి సమస్యగా అనుకుంటే దాన్ని మనం సోషల్ కాన్షియస్ అని అంటారు అన్నమాట. ఇది మీకు సోషియాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్. తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే కనుక మీకు గ్రూప్ 2లో సోషియాలజీ అని ఉంది స్టూడెంట్స్, గ్రూప్ 1లో కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ కలెక్టివ్ కాన్షియస్నెస్ అనేది మనకి ఇంపార్టెంట్. సో నేను మీకు ఇందాక చెప్పినట్టు ఈ మరణశిక్ష విధించినటువంటి చాలా సంఘటనల్లో కూడా ఆ సంఘటన జరిగినప్పుడు ఆ జరిగిన సంఘటన అనేది సమాజం మొత్తాన్ని కూడా కలిచివేసే విధంగా ఉంది. సమాజంలో ఒక ఉలిక్కిపాటు, ఒక స్పృహ అనేది తీసుకొచ్చింది. దానివల్ల న్యాయస్థానాలు ఏం చేసినాయంటే ఆ కేసులలో నిందితులకు చాలా కఠినమైన శిక్షలు విధించినట్టు ఏదైతే కనుక కోర్టులు పేర్కొన్నాయి. ఆ శిక్ష ఇంప్లిమెంట్ అయిందా లేదా అంటే వాళ్ళ తర్వాత పై కోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చు, అది వేరే ప్రాసెస్. ఈ సర్వేలో ఏం జరిగిందంటే ఢిల్లీ హైకోర్టు విధించినటువంటి మొత్తం మరణశిక్షణలలో 72% కేసుల్లో తీర్పుల్లో ఆ నేరం పట్ల సమాజంలో వ్యక్తమైనటువంటి ఈ యొక్క సామాజిక స్పృహ అనేది కీలక పాత్ర పోషించింది. అంటే 100 కేసులలో ఉంటే సమాజానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే 72 కేసులు తీర్పిచ్చింది. అంతెందుకు స్టూడెంట్స్, దిశ విషయంలో సమాజం ఎంత తీవ్రంగా స్పందించిందో అందుకోసమే కదా పోలీసులు కూడా ఆ ఇన్ఫ్లుయెన్స్కి లోనయ్యే ఇమ్మీడియట్గా వాళ్ళని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. అప్పుడు సమాజం అప్రిషియేట్ చేసింది. అంటే ఇది మీరు ఈ ఆర్టికల్ దేనికి ఉపయోగించుకోవచ్చు అంటే ఇన్స్టాంట్ జస్టిస్ అంటే సత్వర న్యాయం, లేదా ఇప్పుడు ఇన్స్టాంట్ పనిష్మెంట్ అంటారు కదా, అంటే దిశ నిందితుల్ని రోడ్డు మీద తీసుకురాని మేమే చంపేస్తాం, ఇలా సమాజం ఇలా ఉన్నప్పుడు ఆ సమాజం యొక్క ప్రభావం అనేది న్యాయ వ్యవస్థ పైన కూడా పడుతుంది అని. ఈ సందర్భంలో మనం బ్యాక్గ్రౌండ్ డిస్కస్ చేస్తే కనుక ఈ యొక్క మచీ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్, అందులో ఏంటంటే ఈ సామాజిక స్పృహ అనేది ఫస్ట్ టైం సుప్రీంకోర్టు ప్రస్తావించింది 1983. దాని తర్వాత బచన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్, ఇది 1980. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మరణశిక్ష అనేది కొన్ని సందర్భాల్లో ఇది అమలు చేయాలి అని దాని గురించి ఒక మార్గదర్శకాలు చెప్తూ దీన్ని చాలా అరుదుగా అంటే రేరెస్ట్ ఆఫ్ ద రేర్, చాలా అరుదుగా దాంతోపాటు చాలా పరిమితంగా అంటే రెస్ట్రిక్టివ్గా ఉపయోగించాలి. మరణశిక్షను ఎప్పుడు పడితే అప్పుడు ఏ కేసు పడితే ఆ కేసుకి ఉపయోగించడానికి వీల్లేదు అని చెప్పడం జరిగింది. సో ఇవి స్టూడెంట్స్ 14th May సంబంధించి ఈనాడులో ఇండియన్ ఎక్స్ప్రెస్లో కవర్ అయినటువంటి న్యూస్ అన్నీ. చాలా న్యూస్ నిర్మలా సీతారామన్ ప్యాకేజ్ గురించి ఇచ్చాయి. సో కాబట్టి నేను దాని మీద మీకు స్పెషల్ వీడియోని ఇవ్వడం జరిగింది, దాన్ని చూడండి, ఏం డౌట్స్ ఉన్నా అడగండి. సో నెక్స్ట్ 13th May నిన్న మిమ్మల్ని క్విజ్లో క్వశ్చన్ అడిగాను కదా, వాటికి ఆన్సర్స్. అండర్ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్రైమ్ మినిస్టర్ అనౌన్సెస్ హౌ మచ్ స్పెషల్ ప్యాకేజ్ 20 lakh crores. This is equal to how much percentage of GDP? 10%. In which conference of parties meeting International Solar Alliance was formed?
COP21, దీన్ని మనం ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ అని కూడా అంటాం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ NISE ఎక్కడుంది లొకేషన్ గురుగ్రామ్. విచ్ డిపార్ట్మెంట్ అండ్ మినిస్ట్రీ యాక్ట్ యాజ్ ఎ నోడల్ ఏజెన్సీ ఫర్ సెస్ స్పెషల్ ఎకనామిక్ జోన్కి సో బాధ్యత వహించే డిపార్ట్మెంట్ ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్. ఇది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. 4th వన్, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ IIP, దీన్ని ఏ సంస్థ దీన్ని పబ్లిష్ చేస్తుంది? CSO సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. ఇది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. 5th వన్, విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ FIR ఆప్కే దివార్, ఇది మధ్యప్రదేశ్ గవర్నమెంట్. 6th వన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మెన్షన్ ద రెస్ట్రిక్షన్ టు ఇంటర్ఫియరెన్స్ బై కోర్ట్, అంటే కోర్టులు ఎలక్షన్లకు సంబంధించినటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవడానికి వీల్లేదు, అంటే పరిమితంగా జోక్యం చేసుకోవచ్చు అని చెప్పే ఆర్టికల్ 329. ఈ రోజుకు సంబంధించిన ప్లీజ్ స్టూడెంట్స్, ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ వర్క్స్ అండర్ విచ్ మినిస్ట్రీ? ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన ప్రధానమంత్రి లోకల్లీ మేడ్ గ్లోబల్లీ మార్కెట్ అని చెప్తున్నారు కదా, మన భారతదేశంలో స్వావలంబన రావాలని. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ చాలా ఇంపార్టెంట్. ఇది స్టాచ్యూటరీ బాడీయా లేదా ఎగ్జిక్యూటివ్ బాడీ, అంటే చట్టబద్ధ సంస్థన లేదా ఈ యొక్క కార్యనిర్వాహక సంస్థన. 2nd వన్, వెన్ వాజ్ ద ఫస్ట్ సిట్టింగ్ ఆఫ్ ద బోత్ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్, లోక్సభ అండ్ రాజ్యసభ, హెల్డ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్, అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత లోక్సభ రాజ్యసభ సమావేశాలు మొట్టమొదటిసారిగా ఎప్పుడు జరిగినాయి? 3rd క్వశ్చన్, ఇన్ ద షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఇండియా హ్యాస్ మెంబర్షిప్ ఆర్ అబ్జర్వర్ స్టేటస్. ఇది మీకు హిందూలో కవర్ అయింది, దాంతోపాటు ఎయిర్ ఇండియా న్యూస్లో కూడా వచ్చింది. జయశంకర్ మన ఫారిన్ మినిస్టర్ గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ మీటింగ్లో పాల్గొన్నారు. సో దాని గురించి క్వశ్చన్ అడిగాను. దానికి రిలేటెడ్ తాపీ పైప్ లైన్ స్టాండ్స్ ఫర్, తాపీ అంటే మీనింగ్ ఏంది? 4th వన్, ఫాలోయింగ్ ప్లేసెస్ రిలేటెడ్ టు విచ్ స్టేట్? ఈ ప్లేసెస్ ఏదైతే బితర్కనికా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, సత్పద ఐలాండ్స్, దేబ్రీగర్ నేషనల్ పార్క్, ఇవి ఏ రాష్ట్రానికి సంబంధించినవి? 5th వన్, హూ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెన్ అన్ ఇంటర్నల్ ఎమర్జెన్సీ వాజ్ ఇంపోజ్డ్ ఇన్ ద కంట్రీ? మన భారతదేశంలో అంతర్గత అత్యవసర పరిస్థితి విధించినప్పుడు అప్పుడు మన భారతదేశంలోని ప్రెసిడెంట్ ఎవరు? సో ఇవి స్టూడెంట్స్ మీ క్విజ్ క్వశ్చన్స్ అనేవి. సో ఈ 14th మేకి సంబంధించినటువంటి ఈనాడు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్టికల్స్ డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఫినాన్స్ మినిస్టర్ ప్రకటించిన ప్యాకేజీ గురించి సపరేట్ వీడియో చేశాను, అది చెక్ చేయండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, దాంతోపాటు మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.